వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. చాలా కాలం తర్వాత వెంకటేష్ నుండి వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన 2 పాటలకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి పాట అయితే యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఇప్పటికే దాదాపు 40 మిలియన్ వ్యూస్ కి పైగా సాధించి యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఇక తాజాగా వచ్చిన మీను సాంగ్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. దాంతో ఈ చిత్రంపై విపరీతమైన హైప్ వచ్చింది. ఈ క్రమంలో అంచనాలను మరింత పెంచడానికి ఈ చిత్రం నుండి 3వ సాంగ్ ని కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ వారమే 3వ సాంగ్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఆయన సంగీతం ఏ రేంజ్ లో ఉందో విడుదలైన 2 పాటలకే తెలిసింది. ఇక 3వ పాట కూడా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ఇక 3వ పాట మాస్ సాంగ్ అని తెలుస్తుంది. మొదటి 2 పాటలు క్లాస్ మెలోడీగా రాగా, మూడోది మాత్రం మాస్ సాంగ్ అని సమాచారం. ఈ పాటలో వెంకటేష్ డాన్సులతో కూడా అలరించినట్టుగా సమాచారం. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ వారం ఈ పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ పాట విడుదలయ్యాక ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇందులో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. మీనాక్షి చౌదరి కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఇక వెంకటేష్ కి భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తూ ఉండగా, వెంకటేష్ కి మాజీ ప్రేయస్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ముక్కోణపు క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్టైనర్ తో పాటు థ్రిల్లర్ అంశాలు కూడా ఉండేలా తీశాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో F2, F3 సినిమాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ చిత్రం కూడా హ్యాట్రిక్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తుందని చిత్ర యూనిట్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.